హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం వీడియోస్ ఎలా అటాచ్ చేయాలి మన ఛానల్, మన వెబ్‌సైట్‌కి, అండ్ ఆడియోస్ ఎలా అటాచ్ చేయాలి, అండ్ ఐ ఫ్రేమ్స్ అనేది ఉంటాయి కదా! అంటే ఏదైనా యూట్యూబ్ వీడియో గానీ, లేదంటే ఏమన్నా వెబ్‌సైట్స్ కానీ, మన వెబ్‌సైట్‌లో కనబడాలి అని అనుకుంటే ఎలా యాడ్ చేయాలని అయితే చెప్దాం. ఈ లెక్చర్‌తో అయితే మనం సక్సెస్‌ఫుల్‌గా హెచ్‌టీఎంఎల్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు అది ఎలాగా యాడ్ చేయాలనైతే చెప్తా. ఇవి తెలుసుకున్నారు అంటే మీరు మాక్సిమం హెచ్‌టీఎంఎల్ అయితే 90% అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఆ మిగతాదంతా మీరు ఇంకా అయితే ఉంటాయి కదా! జాంగోలో ఆటిల్లో అయితే ఏపీఎస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇవన్నీ అయితే చెప్తాను. అండ్ ఈ వీడియో తర్వాతయితే మీరు హెచ్‌టీఎంఎల్ అయితే చాలా వరకు చేసేయగలుగుతారు. సో, మీరైతే ముందు వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానెల్ అయితే విజిట్ చేసి అక్కడ చూడండి. అన్ని వీడియోస్ అయితే నేను చేసి పెట్టేసాను ఆల్రెడీ. సో, ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియోస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఆడియోస్ ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్పేసిన తర్వాత, ఇప్పుడేదైనా ఒక సీఎస్ఎస్ ఫైల్‌ని ఎలా అటాచ్ చేయాలని గూడా మీకు చెప్తాను. అంటే నెక్స్ట్ వీడియోలో సీఎస్ఎస్ ఎలా చేయాలో చెప్తాను. కాకపోతే ఈ సీఎస్ఎస్‌ని ఎలా అటాచ్ చేయాలి దీనికి అనైతే ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేస్తా. సీఎస్ఎస్ ఫైల్‌ని, జావాస్క్రిప్ట్ ఫైల్‌ని మన హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి ఎలాగా ఇన్సర్ట్ చేసుకోవాలనేది చెప్తాను. లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ముందుగా అయితే వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేనిక్కడ. ఇక్కడ వీఎస్ కోడ్ అయితే ఓపెన్ అయింది గదా! నేనైతే ఇప్పుడు మీడియానైతే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మీడియా డాట్ హెచ్‌టీఎంఎల్. ఇప్పుడైతే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసేసాం గదా! ఇందులో అయితే నేను ఆల్రెడీ ఈ ఫోల్డర్‌లో అయితే కొన్ని ఆడియోస్ అండ్ వీడియోస్ అయితే ఇలాగా సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. మన వెబ్‌సైట్‌కి ఇవి ఎలా యాడ్ చేసుకోవాలో అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే మనం ఒక వీడియోనైతే యాడ్ చేసి చూద్దాం. దీనికి ఇది ఏమీ లేదు. జస్ట్ వీడియో ట్యాగ్ అయితే ఇలాగా మీరు ఎంటర్ చేస్తే ఇలాగైతే వచ్చేస్తుంది. ఇక్కడైతే మనం వీడియో ఏదైతే సేవ్ చేసుకున్నామో దాన్నైతే ఇక్కడ పెడదాం. నేనైతే ఈ వీడియోనైతే సేవ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ప్రివ్యూ చూద్దాం ఇక్కడ. ఇక్కడ మనకైతే ఇలాగ ఫోటో కిందైతే కనబడతది. దీనికైతే ఒక యాట్రిబ్యూట్ అయితే యాడ్ చేయాలి దీనికి బేసికల్‌గా. కంట్రోల్స్‌నైతే యాడ్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! కంట్రోల్స్. ఇక్కడైతే కంట్రోల్స్ అని ఇవ్వగానే ఇక్కడైతే చూసారు కదా! వీడియో కిందైతే వస్తుంది. వీడియో అయితే ప్లే అవుతుంది చూసారు కదా! దీనికైతే మనం విడ్త్ అది కూడా ఇద్దాం. దాన్ని బట్టి కొద్దిగా చూడడానికైతే బావుంటది కదా! విడ్త్ అయితే ఒక 500 పిక్సెల్స్ అయితే ఇద్దాం. కొద్దిగా క్లియర్‌గా ఉంటది చూడడానికది. అండ్ ఇక్కడ కంట్రోల్స్‌లో అయితే ఉంది కదా! ఈ కంట్రోల్స్ మనకైతే కొన్ని ఉంటాయి. ఆ అట్రిబ్యూట్స్ అన్నీ మీకైతే ఇప్పుడు క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. బేసికల్‌గా ఇప్పుడు ఈ వీడియో మనమైతే ఇలా క్లిక్ చేసాం కదా! దీన్నైతే ఇలా మల్టిపుల్స్ టైమ్స్‌లో ఇలా రిపీట్ అవుతూ ఉండాలి అంటే, మీరిక్కడ కంట్రోల్స్ దగ్గరైతే లూప్ అనైతే ఇవ్వాలి. లూప్ అనైతే ఇచ్చారంటే, ఇప్పుడు ఈ వీడియోని ప్లే చేసి వదిలేసానంటే, అదైతే అలా లూప్‌లో అయితే వెళ్తుంటది. ఇప్పుడైతే చూడండి ఇలా వెళ్తుంది కదా! 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఆ వీడియో కంటిన్యూయస్‌గా ప్లే అవుతూనే ఉంటది. చూసారు కదా! ప్లే అవుతూనే ఉంది కదా! అలాగా కంట్రోల్స్‌లో ఈ లూప్ అనేదైతే బేసికల్‌గా ఉపయోగపడతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లూప్ అనేదైతే మనం ఇలా వాడతాము. ఇప్పుడు ఎలాగో ఇది మ్యూటెడ్ వీడియో జిప్ లాగ్ కాబట్టి, ఇక్కడ కంట్రోల్స్‌లో మ్యూటెడ్ అని కూడా అయితే ఉంటది. నేను సౌండ్ ఉన్నది పెట్టలే కాబట్టి మనకేం డిఫరెన్స్ కనపడదు. ఈ మ్యూటెడ్ ఏంటి అంటే, ఇక్కడ చూసారు కదా! మ్యూటెడ్ అని ఇలా కనబడుతుంది. డిఫాల్ట్ సెట్టింగ్ కింద మ్యూటెడ్ కింద అయితే వస్తది. అంటే వీడియో ప్లే అవుతూ ఉంటది. కాకపోతే మ్యూట్‌లో ఉంటది. అండ్ ఇక్కడైతే డిఫాల్ట్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ డౌన్‌లోడ్, ఇలా ప్లేబ్యాక్, పిక్చర్ ఇన్ పిక్చర్ అని అయితే ఉంటాయి. ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ మనం ఏం పెట్టి పని ఉండదు దీనికి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియోస్‌ని ఇలాగైతే మన వెబ్‌సైట్‌కి అటాచ్ చేయొచ్చు. కావాలంటే ఒకసారి మీకు బ్రౌజర్‌లో కూడా ఓపెన్ చేసి చూపెడతాను చూడండి. చూసారు కదా! ఇలాగైతే మన వెబ్‌సైట్‌లో ఇలా కనబడతది వెబ్‌సైట్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియోస్ ఎలా యాడ్ చేయాలి మన వెబ్‌సైట్‌కి. మీరివన్నీ చేయాలనుకుంటే ఈ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి ఉంది కదా! ఈ ఫోల్డర్‌లోకైతే మీరు ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఆడియో. ఇప్పుడు ఆడియోకైతే సేమ్ ఆడియో ట్యాగ్ అయితే ఉంటది. అండ్ నేనైతే ఇక్కడ ఒక ఆడియో అయితే సేవ్ చేసుకొని పెట్టుకున్నా. అదైతే ఇక్కడ పెడుతున్నాను. 6 రూల్స్ ఆఫ్ మనీ అనేది ఒక ఆడియో అయితే ఉంది నా దగ్గర. ఇక్కడైతే ఆడియో ఏం కనబడట్లేదు. మీరు కంగారు పడాల్సిన పనేం లేదు. ఇక్కడ సేమ్ అంతే, ఇక్కడ కొటేషన్ బయటకొచ్చేసి కంట్రోల్స్ అనేది టైప్ చేయాల్సుంటది. ఇక్కడైతే కనబడుతుంది చూసారు కదా! కంట్రోల్స్‌ని క్లిక్ చేయగానే ఆడియో. These are the 6 rules of money. These are the ఇక్కడైతే దీన్ని మ్యూటెడ్ కింద కూడా మనం డిఫాల్ట్‌గా పెట్టొచ్చు. మ్యూటెడ్ అని అయితే పెడుతున్నా. అంటే వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఏవి రాకుండా. ఇది డిఫాల్ట్‌లో అయితే మ్యూటెడ్ గానే ఉంటది. కానీ ప్లే అవుతుంటది. తర్వాత మనం అయితే కావాల్సినవి తీసుకోవచ్చు. number
అండ్ మ్యూటెడ్ అండ్ ప్లే అయిన తర్వాత వెంటనే లూప్‌లో మళ్ళీ ప్లే అవ్వాలనుకుంటే లూపు. సో, లూప్ అంటే ఇప్పుడు ఇక్కడ వరకు మనం ప్లే చేసి పెట్టేసామంటే అవన్నీ అయితే లూప్‌లో మళ్ళీ ప్లే అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. సో, చూసారు కదా! మళ్ళీ ప్లే అయిపోతుంది. సో, ఇవైతే మెయిన్ అట్రిబ్యూట్స్ మ్యూటెడ్, లూపు. సో, ఇవన్నీ అయితే బేసిక్‌గా అట్రిబ్యూట్స్ వీటిలికి. అంటే ఎక్కువ వాడేది అయితే ఇవే. అంటే ఇంకా ఏమన్నా ఉన్నాయి అంటే ఇంకా ఆటో ప్లే అంటే ఇంకా సేమ్ లూప్ లాగా ఉంటది. అంటే ఇప్పుడు వెబ్‌సైట్ ఇది ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తే ప్లే అవుతుంది కదా! సో, ఇక్కడ ఆటో ప్లే అని పెట్టామంటే వెబ్‌సైట్‌కి ఎంటర్ అవ్వగానే మనకైతే ప్లే అయిపోవడం అయితే స్టార్ట్ అయిపోద్ది. సో, చూడండి. సో, మనమైతే ఏం క్లిక్ చేయలేదు. రిఫ్రెష్ చేస్తాం చూడండి. సో, ఏం క్లిక్ చేయకపోయినా ఆటో ప్లే పెట్టాము అంటే అది అలా ప్లే అయితే ఉంటది. సో, కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను మీకు ఇందులో వాడిన అట్రిబ్యూట్స్ అన్నీ పెడతాను. అండ్ యూసేజ్ కూడా పెడతాను. కాపీ అదే పేస్ట్ చేసి. సో, అవన్నీ ఒకసారి మీరు ఒకసారి చూడండి. అంటే నేను ఇక్కడ ఇలా అయితే పెడితే కొద్దిగా క్లమ్జీగా అనిపించొచ్చు మీకు. సో, నేనైతే పెద్ద వాడిందేలేదు కంట్రోల్, మ్యూటెడ్, లూపు, ఆటో ప్లే. సో, ఇవి వాడాను. ఇంకా 2, 3 అయితే ఉంటాయి. అవైతే ఇంపార్టెంట్ కాదు. సేమ్ వీటిలాగే. సో, ఇప్పుడు మనం బేసిక్‌గా మెయిన్‌దైతే వద్దాం. సో, ఐ ఫ్రేమ్స్ అనైతే ఒకటుంటది. ఇదైతే అర్థం అవ్వలేదని మా ఫ్రెండ్స్‌లో కూడా చాలా మందైతే చెప్పారు. సో, ఈ ఐ ఫ్రేమ్ అనేది దేనికి అంటే, మన యూట్యూబ్ వీడియోస్ అవి అయితే ఉంటాయి కదా! సో, అవి మన వెబ్‌సైట్‌లో కనబడేలా పెట్టుకోవడానికైతే ఈ ఐ ఫ్రేమ్ అనేది వాడతారు. సో, ఈ ఐ ఫ్రేమ్ బేసికల్‌గా చూద్దాం. సో, ఐ ఫ్రేమ్, ఎస్ఆర్‌సి. సో, ఇదంతా ఏం అవసరం లేదు. ఇది తీసేద్దాం. సో, ఇక్కడైతే ఈ ఎస్ఆర్‌సి సో, ఈ వీడియో అయితే నేను ఇప్పుడు పెడదాం అనుకుంటున్నాను ఐ ఫ్రేమ్‌లో. దీనికేం లేదు షేర్ బటన్ అయితే క్లిక్ చేసి, సో, ఇక్కడ ఎంబెడెడ్ అని అయితే కనబడుతుంది కదా! ఇక్కడ. సో, ఈ ఎంబెడెడ్ మీద క్లిక్ చేసి, ఇక్కడ ఐ ఫ్రేమ్ అని అయితే కనబడుతుంది కదా! సో, ఇదైతే మీరు కాపీ చేసుకోవాలి. సో, అప్పుడు ఆ తర్వాత అయితే మనం వీఎస్ కోడ్‌కి అయితే వద్దాం. సో, ఇందులో అయితే ఈ ఐ ఫ్రేమ్ అనేది మనం టైప్ చేయాలి పేస్ట్ చేయాల్సి ఉంటది. సో, డైరెక్ట్ ఇదైతే పేస్ట్ చేసేయొచ్చు. ఐ ఫ్రేమ్ ఆల్రెడీ మనం డైరెక్ట్ కాపీ చేసాం కదా! సో, ఇప్పుడు చూడండి ప్రివ్యూ మీద. సో, ఇక్కడ మన డైరెక్ట్ వీడియో అయితే కనబడుతుంది. మీరైతే దీనికి డైరెక్ట్ ఏ ట్యాగ్ అయితే పెట్టనవసరం లేదు. ఎంబెడెడ్‌లోనే ఈ ఐఫ్రేమ్ ట్యాగ్‌తో పాటయితే వచ్చేస్తుంది. సో, ఈ విడ్త్, హైట్ ఇవైతే మీకు సైజ్ తగ్గట్టు మీరైతే చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఓవరాల్‌గా అయితే వెబ్‌సైట్‌కెళ్ళి చూద్దాం. సో, చూసారు గదా! ఇదైతే వెబ్‌సైట్‌లోకి వెళ్ళగానే ఇదైతే ఆటో ప్లే అయితే అయిపోతుంది. అండ్ లూప్‌లో అయితే ప్లే అవుతుంది. సో, ఇదైతే వెళ్ళగానే మ్యూటెడ్‌లో అయితే ఉంది. అండ్ మన ఐఫ్రేమ్ అయితే డైరెక్ట్ యూట్యూబ్ నుంచి అయితే ఇక్కడ ఉంది గదా! సో, ఇదైతే కాపీ చేసుకొని పేస్ట్ చేసేయడం అంతే. మనం ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ కావాలి అనుకుంటే. సో, ఇక్కడైతే చూసారు గదా! సో, థట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. సో, నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అది కూడా నేనైతే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, నాకు వచ్చినంత వరకు నేనైతే అన్నీ క్లియర్ కట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఈ న్యూ ఇయర్‌లో అయితే మీరు టోటల్ ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్ అయితే నేర్పించే బాధ్యత అయితే నాది. సో, మీరైతే అంతా క్లియర్ కట్‌గా నేర్చుకున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజుతో హెచ్‌టీఎంఎల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 99% అయితే మొత్తం అయితే నేను చెప్పేసాను బేసిక్స్ కావాల్సినవన్నీ. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి సీఎస్